సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే కేటీఆర్ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. సీఎంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ పై హనుమకొండ పోలీస్ స్టేషన్లో 0 ఎఫ్ఐఆర్ నమోదైంది. కాగా కాంట్రాక్టర్లు, బిల్డర్ల నుంచి రేవంత్ 2,500 కోట్లు వసూలు చేసి ఢిల్లీకి పంపించారని కేటీఆర్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా హనుమకొండలో కార్పొరేటర్లు, టీపీసీసీ సభ్యులు ర్యాలీ నిర్వహించారు. కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని హనుమకొండ సీఐ సతీష్ కు ఫిర్యాదు చేశారు. అయితే హనుమకొండ పోలీసులు న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నారు. కేటీఆర్ పై ఐపీసీలోని 504, 505 సెక్షన్ల కింద 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులకు బదిలీ చేశారు. యాదృచ్ఛికంగా ఎవరు సంబంధం లేకుండా, ఎవరు ప్రమేయం లేకుండా అవే బయటకు వస్తున్నాయి. కాళేశ్వరం కానించి, టెలిఫోన్ టాపింగ్ కానించి, లిక్కర్ స్కామ్ కానించి, ఇంకా సీఎం సంబంధించిన చెక్స్ గురించి కానీ ఇంకా అనేకంగా వస్తున్నాయి. ఇది ప్రజలు స్వచ్ఛందంగా ఎన్నుకున్న పార్టీ ప్రభుత్వం. ఇది ప్రజలు చాలా అన్ని విషయాలు గమనిస్తారు. పండుగ వాతావరణం ఉంది, ఇంకా 100 రోజులు పండుగ వాతావరణం ఉంది. ఇంకా ప్రజలల్లో వాళ్ళకు ఇంకా వాళ్ళకి బుద్ధి రావట్లేదు. ఇంకా వాళ్ళు మానసికంగా మారతలేరు. వాళ్ళకి ఇంకా కావాలి, ఇంకా పనిష్మెంట్ కావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు. గౌరవ శాసనసభ్యులు కేటీఆర్ గారి మీద హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా కార్పొరేటర్లు, మా లీగల్ సెల్లు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్వై, మహిళా కాంగ్రెస్ అందరి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టించే విధంగా అనుచిత వ్యాఖ్యలు గత 3 నెలల నుంచి కూడా ఇదే విధంగా చేస్తున్నాడు శాసనసభ్యుడు కేటీఆర్ గారు. ఇవాళ తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటూ 2,500 కోట్లు నిరాధారమైన ఆరోపణలు చేసి ఢిల్లీకి గట్టి బీజేపీలోకి వెళ్ళిపోతున్నాడు. ఒక ప్రజలచే ఎన్నుకున్న ముఖ్యమంత్రిని అగౌరవపరుస్తూ, దుర్భర్షలాడుతూ ప్రజలందరినీ తప్పుదోవ పట్టిస్తున్న ఇతన్ని తక్షణం అరెస్టు చేయాలని చెప్పి మా హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మా హన్మకొండ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి గారు, హన్మకొండ కార్యకర్తలు అందరం కలిసి సమావేశమై నిర్ణయం తీసుకుని ఇప్పుడు హన్మకొండ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. తక్షణం ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్